వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 అక్టోబర్ 5 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, వరల్డ్ టీచర్స్ డేని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? వరల్డ్ టీచర్స్ డేని ప్రతి ఏటా అక్టోబర్ 5న నిర్వహిస్తారు. అక్టోబర్ 5 అనగానే అందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం, వరల్డ్ టీచర్స్ డే అని. 1994 నుండి ప్రతి ఏటా దీనిని నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. యునెస్కో ఆధ్వర్యంలో ఈ దినోత్సవం ప్రతి ఏటా జరుగుతుంది. యునెస్కో ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో ఒక రేపటి తరాన్ని తీర్చిదిద్దడంలో వారి పాత్ర ఎంతో ఉంటుందన్నమాట. ఉపాధ్యాయుల పాత్ర. కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రశంసించుకోవడం, గౌరవించుకోవడం ఈరోజు యొక్క ప్రత్యేకత అన్నమాట. కాబట్టి ఉపాధ్యాయుల దినోత్సవం ప్రతి ఏటా అక్టోబర్ 5న నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఓకేనా. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అనగానే మనందరికీ తెలుసు, సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు అనమాట. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. అది సెప్టెంబర్ 5. అదే ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటాం అక్టోబర్ 5. గుర్తుపెట్టుకోవాలి. యునెస్కో అనగానే యునెస్కో పూర్తి పేరు యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో ఏర్పడిన సంవత్సరం 1945. యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్. యునెస్కో ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆండ్రీ అజౌలే పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా యునెస్కో ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని నిర్వహించడం మనం చూస్తూ ఉన్నాం. మన భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి ఉపాధ్యాయుడు అయి ఉండి రాష్ట్రపతి కూడా అయ్యాడనమాట. ఆయనే సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నమాట. మన దేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ ఎవరంటే కనుక సావిత్రిబాయి పూలే. మొట్టమొదటి మహిళా టీచర్ అనమాట మన దేశంలో సావిత్రిబాయి పూలే. ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్గా. ఉపాధ్యాయుల దినోత్సవం అంతర్జాతీయంగా అక్టోబర్ 5న నిర్వహిస్తారనమాట. ప్రపంచంలో ఉన్న ఉపాధ్యాయులందరినీ కూడా ఈరోజు గౌరవించుకోవాలి, ప్రశంసించుకోవాలి, ఓకేనా అనేటువంటి విషయం పైన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారనేది మనం గుర్తుంచుకోవాలి. 2024 టీచర్స్ డే యొక్క థీమ్ ఒకసారి మనం చూస్తే, వాల్యూయింగ్ టీచర్స్ వాయిసెస్ టువర్డ్స్ ఏ న్యూ సోషల్ కాంట్రాక్ట్ ఫర్ ఎడ్యుకేషన్. సెకండ్ క్వశ్చన్, పులుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు భారత్ ఏ దేశంతో కలిసి పనిచేయనుంది? పులుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు భారత్ ఏ దేశంతో కలిసి పనిచేయనుంది అంటే కనుక ఆన్సర్ నేపాల్ దేశంతో పనిచేయనుందనమాట. చూడండి, భారతదేశం నుంచి పులులు, చిరుత పులులు, ఇతర జంతువులను ఈ అంతర్జాతీయ స్మగ్లర్లు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా చైనాకు తరలిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి నేపాల్ మీదుగా చైనాకు తరలిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి నేపాల్ దేశంతో మన భారతదేశం చేసుకున్న ఒప్పందం, చైనాకు ఈ పులులు, చిరుత పులులు, ఇతర జంతువులు స్మగ్లింగ్ కాకుండా ఉండేందుకు భారతదేశానికి నేపాల్కు మధ్య ఒప్పందం కుదిరిందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. పులుల అక్రమ రవాణాను అరికట్టేందుకు మన భారతదేశం ఏ దేశంతో చేతులు కలిపిందంటే కనుక నేపాల్. గుర్తుపెట్టుకోవాలి, నేపాల్ అన్నమాట. నేపాల్ రాజధాని కాఠ్మాండు. నేపాల్ భాష నేపాలీ. నేపాల్ దేశ కరెన్సీ రూపీ. నేపాల్ ప్రెసిడెంట్ రామచంద్ర పౌడల్. నేపాల్ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదేవిధంగా ఇటీవల నిన్నటి క్లాస్లో నేను చెప్పాను, నేపాల్తో పాటు భారత్ మరొక దేశం కలిపి ఓకేనా విద్యుత్ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయన్నమాట. త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయన్నమాట 3 దేశాలు కలిసి. ఆ 3 దేశాలు ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. త్రైపాక్షిక
విద్యుత్ వాణిజ్య ఒప్పందం అన్నమాట. 3 దేశాల ఒప్పందం అన్నమాట. ఇప్పుడు పులుల అక్రమ రవాణాను అరికట్టేందుకు నేపాల్తో భారత్ చేసుకున్న ఒప్పందం అన్నమాట. ఢిల్లీలో ఇంటర్పోల్ మరియు సిబిఐ సమావేశం జరిగిందనమాట. ఇంటర్పోల్ అంటే లయోన్స్, ఫ్రాన్స్ దేశం లయోన్స్ ప్రధాన కార్యాలయం ఇంటర్పోల్. 1923లో ఏర్పడింది ఇంటర్పోల్. అదేవిధంగా సిబిఐ అంటే మన దేశానికి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సంస్థ అనమాట. ఈ రెండు కలిసి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి ఢిల్లీలో. దానిలో భాగంగా తీసుకునే నిర్ణయం అనమాట ఇది, గుర్తుపెట్టుకోవాలి. ఎవరి సహకారంతో ఇదంతా జరుగుతుందంటే ఇంటర్పోల్ సహకారంతో జరుగుతుందన్నమాట. పులుల అక్రమ రవాణా అరికట్టడం అనేటువంటిది. పులి శాస్త్రీయ నామం ప్యాంతారా టైగ్రిస్ అనమాట. పులిని జాతీయ జంతువుగా చేసిన సంవత్సరం మన దేశ జాతీయ జంతువు పులి అనమాట. పులిని ఎప్పుడు నేషనల్ అనిమల్ చేశారంటే 1972. పులులను రక్షించాలనే ఉద్దేశం మీద భారత ప్రభుత్వం టైగర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసింది. టైగర్ ప్రాజెక్టు ఏర్పడిన సంవత్సరం 1973. 2023 పోయిన ఏడాదికి 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకునింది. టైగర్ ప్రాజెక్టులు ఎన్ని ఏళ్ళు కంప్లీట్ అయిపోయినాయంటే 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకుందనమాట. ఆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా ముఖ్యంగా మనకి పెద్ద పులులను కాపాడాలి అనే ఉద్దేశం మీద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ను ప్రారంభించాడు కర్ణాటకలో. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగంగా 7 పెద్దవి సంరక్షించబడతాయి. అవి ఏవంటే 1 సింహం, 2 పులి, లయన్ అండ్ టైగర్. అదేవిధంగా చిరుత 1, చీతా 1, మంచు చిరుత 1. చిరుత, చీతా, మంచు చిరుత 5 అయినాయి. జాగ్వార్ అనేది 1, జాగ్వార్ 6, ఫ్యూమా 1, 7. మొత్తం 7 జంతువులను రక్షించాలనే ఉద్దేశం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ను ప్రారంభించాడు 2023లో మైసూర్లో. ఈ సందర్భంగా 50 రూపాయల స్టాంపును కూడా రిలీజ్ చేశాడు అనమాట. 50 ఏళ్ళు కంప్లీట్ అయింది కదా టైగర్ ప్రాజెక్టులు ఏర్పడి 50 రూపాయల స్టాంపును మైసూర్లో ఆయన రిలీజ్ చేయడం జరిగింది. 2022 సెన్సస్ ప్రకారం భారతదేశంలో పులుల సంఖ్య 3167. పులుల రాష్ట్రం అని మధ్యప్రదేశ్ను అంటారు. అత్యధిక పులులు గల రాష్ట్రం మధ్యప్రదేశ్. మొట్టమొదటి టైగర్ ప్రాజెక్టు బందీపూర్, కర్ణాటక. అతిపెద్ద టైగర్ ప్రాజెక్టు నాగార్జున శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు. నాగార్జున శ్రీశైలం అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్ట్ అనమాట. ఓకేనా. ప్రపంచంలో పులులు ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం. ప్రపంచంలో పులుల శాతం మనకే ఎక్కువ, 70% పులులు మన దగ్గరనే ఉన్నాయి. అది కూడా గుర్తుంచుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల గుర్తు పులి అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల గుర్తు పులి. పులికి ముందు మన దేశ జాతీయ జంతువు సింహం. ఏది? సింహం అనమాట. థర్డ్ క్వశ్చన్, అంతరిక్ష వారోత్సవాలు 2024ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుపుతున్నారు? అంతరిక్ష వారోత్సవాలు స్పేస్ వీక్ అనమాట. స్పేస్ వీక్ 2024 అనే కాదు, ప్రతి ఏటా కూడా అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రపంచ వారోత్సవాలు జరుగుతాయి. ఈ ప్రపంచ వారోత్సవాలు జరిగే సందర్భంగానే మన భారతదేశంలో కూడా వారోత్సవాలు నిర్వహిస్తారనమాట. ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీ 1999 నుంచి ప్రపంచ వారోత్సవాలు, అంతరిక్ష వారోత్సవాలు చేయాలని నిర్ణయించింది. 1999 నుంచి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నిర్ణయించిందనమాట. ఈ అంతరిక్ష వారోత్సవాలు చేయాలి అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10 వరకు అని. ప్రతి ఏటా కూడా అలా అంతరిక్ష వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. మన దేశంలో కూడా అంతరిక్ష వారోత్సవాలు అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు నిర్వహించబడుతున్నాయన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే చాలా ముఖ్యంగా ప్రపంచంలోనే మొట్టమొదటి అంతరిక్ష ఉపగ్రహం ఏంటంటే స్పుత్నిక్ 1 అనమాట. 1957లో రష్యా వాళ్ళు ప్రయోగించారు. స్పుత్నిక్ 1 అనమాట, 1957 రష్యా వాళ్ళు ప్రయోగించారనమాట. మన భారతదేశం మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట అనమాట, గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశం మొట్టమొదటి ఉపగ్రహం ఏదంటే కనుక ఆర్యభట్ట 1975. 1957ను తిప్పేస్తే 75 వస్తుంది. 57 అంటే స్పుత్నిక్ 1 ప్రపంచంలో మొదటిది అనమాట అది. అదేవిధంగా ఆర్యభట్ట అంటే ఇండియాలో మొదటి ఉపగ్రహం అనమాట. ఇది 1975 అనమాట, గుర్తుంచుకోవాలి. ఇక అంతరిక్షం అనగానే మన ఇస్రో సాధించిన విజయాలు అంతా ఇంత కాదు.
ముఖ్యంగా పోయిన ఏడాది అత్యంత అద్భుతమైనటువంటి విజయాలు మన ఇస్రో వాళ్ళు సాధించారు. ఇస్రో అనగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో ఏర్పడిన సంవత్సరం 1969 ఆగస్టు 15. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక. ఇస్రో మొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. ఇస్రో ప్రస్తుత చైర్మన్ సోమనాథ్. అటువంటి ఇస్రో పోయిన ఏడాది చాలా ముఖ్యంగా చంద్రుని పైన దక్షిణ ధ్రువం పైన దిగాలనే ఉద్దేశం మీద ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంతవరకు దక్షిణ ధ్రువం పైన దిగలేదన్నమాట. మన భారతదేశం ఆ ఘనత సాధించిందనమాట చంద్రయాన్-3 ప్రయోగంతో. ప్రయోగం పేరు చంద్రయాన్-3 అనమాట. చంద్రయాన్-3 లక్ష్యం ఏంటంటే కనుక దక్షిణ ధ్రువం పైన, చంద్రుని దక్షిణ ధ్రువం పైన దిగాలి అనేది లక్ష్యం. అది సాధించగలిగింది అంటే సాధించగలిగింది. ప్రపంచంలో ఏ దేశము సాధించలేని ఘనత సాధించిందనమాట పోయిన ఏడాది. అందుకే ఈ ఏడాది ఘనంగా ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారనమాట బాగా. చంద్రయాన్-3లో భాగంగా ఏ నౌక ద్వారా పంపించారు ఉపగ్రహాన్ని అంటే కనుక గుర్తుపెట్టుకోవాలి, LVM-3M4. LVM-3M4 అనేటువంటి రాకెట్ ద్వారా చంద్రయాన్-3 ప్రయోగం జరిగిందనమాట. ఇందులో 3 దశలు ఉంటాయన్నమాట. ప్రొపల్సన్ మాడ్యూల్, ల్యాండరు, రోవరు. ప్రొపల్సన్ మాడ్యూల్ ఒకటి, ల్యాండర్ ఒకటి, రోవర్ ఒకటి. ల్యాండర్ పేరేమో విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం విక్రమ్ అని పేరు పెట్టారు, ల్యాండర్ విక్రమ్. రోవర్ పేరేమో ప్రజ్ఞాన్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అలా జూలై 14వ తారీఖున ప్రయోగించారన్నమాట తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి, అనగా శ్రీహరికోట నుంచి. షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి ఏమని పేరు అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని పేరు. ఇది ఎక్కడ ఉందంటే తిరుపతి జిల్లాలో ఉంది షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం. షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి మరి ఒక పేరు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. షార్ పూర్తి పేరు SHAR, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజింగ్. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజింగ్ అనమాట. ఇక్కడ నుంచి ప్రయోగించారు LVM-3M4 రాకెట్ను జూలై 14వ తేదీ 2023 జూలై 14. అది దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయింది ఎప్పుడంటే మాత్రం ఆగస్టు 23. ఆగస్టు 23న దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయిందనమాట. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 23ను జాతీయ అంతరిక్షయాన దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. జాతీయ అంతరిక్షయాన దినోత్సవంగా ప్రకటించాడు నరేంద్ర మోడీ. జాతీయ అంతరిక్షయాన దినోత్సవం ఎప్పుడంటే ఆగస్టు 23 అనమాట, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అక్కడ దిగినటువంటి దానికి శివశక్తి పాయింట్ అని నామకరణం చేయడం జరిగింది. శివశక్తి పాయింట్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ దక్షిణ ధ్రువంలో దిగింది కదా, అక్కడ దిగిన ప్రదేశానికి శివశక్తి పాయింట్ అని నామకరణం చేశాడు మోడీ. ఇది చంద్రయాన్-3 ఘనత అనమాట. అదేవిధంగా మనకి సూర్యుని పైన ప్రయోగం చేయడానికి మనం ఆదిత్య L1 మిషన్ను ప్రయోగించాం. ఆదిత్య L1 మిషన్ను PSLV-C57 రాకెట్ ద్వారా ప్రయోగించాం. PSLV-C57 రాకెట్ ద్వారా 2023 సెప్టెంబర్ 2న తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లేదా షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించాం. సెప్టెంబర్ 2వ తారీఖున ఆదిత్య L1 మిషన్ను. రాకెట్ వచ్చేసి PSLV-C57. ఇది ఎప్పుడు అప్రోచ్ అయిందంటే మాత్రం 2024 జనవరి 6కు. సెప్టెంబర్ 2న ప్రయోగించారు, జనవరి 6కు అక్కడ ప్రయోగం ప్రారంభించడం మొదలుపెట్టిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అటువంటి ఘనతలు మన ఇస్రో సాధించిందనమాట. అదేవిధంగా తదుపరి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం ఏదంటే కనుక అంతరిక్షంలోకి మానవులను పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే గగన్యాన్ ప్రాజెక్ట్ అనమాట. అందరూ కూడా సక్సెస్ కావాలని కోరుకుందాం గగన్యాన్ ప్రాజెక్ట్ అనమాట, ఓకేనా. ఇంతవరకు ప్రపంచంలో అంతరిక్షంలోకి మానవులు పంపిన దేశాలు కేవలం 3. ఫస్ట్ రష్యా వాళ్ళు, సెకండ్ అమెరికా వాళ్ళు, థర్డ్ చైనా వాళ్ళు. రష్యా కాస్మోనాట్స్ అంటాం, అమెరికా ఆస్ట్రోనాట్స్ అంటాం, చైనా టైకోనాట్స్ అంటాం అన్నమాట. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్. అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 11 వరకు. ఈ ఏడాది థీమ్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 4. ఇటీవల ఉగ్ర దేశాల జాబితా నుండి తాలిబాన్లను తొలగించిన దేశం ఏది? ఇటీవల ఉగ్ర దేశాల జాబితా నుండి తాలిబాన్లను తొలగించిన దేశం రష్యా అన్నమాట. చూడండి, 2003లో రష్యా దేశము ఉగ్రవాదుల జాబితాలో తాలిబాన్లను ఉంచిందన్నమాట 2003లో. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తూ ఉందంటే కనుక ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించిందనమాట.
టెర్రరిస్టుల జాబితా నుంచి తొలగించింది అనమాట. ఎవరిని? ఈ తాలిబన్లను. తాలిబన్లను కానీ మనందరికీ తెలుసు ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు రాజ్యం వెళ్తున్నటువంటి వాళ్ళు తాలిబన్లే అనమాట. చాలా దేశాలు ఈ తాలిబన్లను అధికారికంగా గుర్తించడం లేదనమాట. వాళ్ళను ఉగ్రవాదులుగానే చూస్తున్నారు ఇప్పటికి కూడా. అక్కడ రాజ్యం వెళుతూ ఉన్నప్పటికి కూడా ఇప్పటికీ ఉగ్రవాదులుగానే వాళ్ళను పరిగణిస్తున్నారు అన్నమాట చాలా దేశాలు. ఒక చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాత్రం వాళ్ళను అధికారికంగా గుర్తించడం జరిగిందనమాట ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లను. ఇప్పుడు ప్రజెంట్ రష్యా కూడా వీళ్ళను ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించడం జరిగిందనమాట. అది గుర్తించుకుంటే సరిపోతుంది. మెయిన్ పాయింట్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. రష్యా రాజధాని మాస్కో. రష్యా భాష రష్యన్. రష్యా దేశ కరెన్సీ రూబుల్. రష్యా దేశ ప్రజెంట్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అనమాట. రష్యా ప్రధానమంత్రి మైకెల్ మిషిస్టిన్ అనమాట. మనందరికీ తెలుసు రష్యాకు ఉక్రెయిన్కు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం 2 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇంకా అది కొనసాగుతూనే ఉందన్నమాట. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనమాట. అదే ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు ఎవరంటే కనుక వ్లాదిమిర్ జెలెన్స్కీ అనమాట. జెలెన్స్కీ. కాబట్టి గుర్తుంచుకోండి ఈ పాయింట్, చెప్పిన పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్. పాకిస్తాన్లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి భారత్ నుంచి హాజరు అయ్యేదెవరు? చూడండి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సింపుల్గా SCO సమ్మిట్ అంటారనమాట. SCO 2001లో ఏర్పడిందనమాట. ఇది ఈ ఏడాది పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరుగుతూ ఉంది సమావేశం. గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 100% అడిగే బిట్ అనమాట. ఎందుకంటే పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో చాలా రోజుల తర్వాత జరుగుతుందన్నమాట. ఓకేనా? మన దేశం నుంచి ఎవరు హాజరవుతారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎవరు హాజరవుతారంటే కనుక విదేశాంగ మంత్రి జైశంకర్ అనమాట. ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ జైశంకర్ గారు హాజరు కానున్నారనమాట పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరగనున్నటువంటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కు. సాధారణంగా మన భారత్ నుంచి ఈ సమావేశాలకు ప్రధానమంత్రి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. కానీ పాకిస్తాన్లో జరుగుతూ ఉంది కాబట్టి ప్రధానమంత్రి వెళ్ళడం లేదు. ఓకేనా? ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి వెళ్తాడనమాట. కాబట్టి విదేశాంగ మంత్రి జయశంకర్ గారు వెళ్ళడం జరుగుతూ ఉందన్నమాట. గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సరే, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి నోట్ చేసుకోండి. ఏర్పడిన సంవత్సరం 2001. మొట్టమొదటి సమావేశం జరిగింది షాంఘై చైనా. 2023లో సమావేశం కిర్గిస్తాన్లోని బిష్కెక్లో జరిగింది. కిర్గిస్తాన్ క్యాపిటల్ బిష్కెక్ అనమాట, అక్కడ జరిగింది. ఈ ఏడాది పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరుగుతుంది. ఇస్లామాబాద్లో ఈ షాంఘై కోఆపరేషన్లో రీసెంట్గా సభ్యులుగా చేరిన దేశాలు బెలారస్, ఇరాను. ఈ షాంఘై కోఆపరేషన్లో గల దేశాలు మొత్తం 10 ఉంటాయి. చైనా 1, రష్యా 1, కజకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్. మళ్ళీ చెప్తున్నాయి 4: కజకిస్తాన్, తజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఈ 6 కాకుండా ఇంకొక 4 నోట్ చేసుకోవాలి. ఇండియా 1, పాకిస్తాన్ 1, 8 అయ్యాయి. కొత్తగా చేరిన దేశాలు ఇరాను, బెలారస్ అనమాట. మొత్తం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మొత్తం టోటల్ 10 ఉంటాయి. ఇది గుర్తుంచుకొని చదువుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్ ఇస్లామాబాద్లో జయశంకర్ గారు హాజరు కానున్నారనమాట. అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి పాకిస్తాన్ ఇండియా మధ్య అనేది మనం నీట్గా ఆ రోజు ఆ విషయాలు చదువుకుందాం. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 6. తిరుమల లడ్డు కల్తీపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఎంతమందితో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసినది? చూడండి, మనందరికీ తెలుసు తిరుమల కల్తీ లడ్డు. ఇది ఎప్పుడు హాట్ టాపిక్ అనమాట. ఇది ఇప్పుడంతా కూడా హాట్ టాపిక్ అనమాట.
ఒక స్టేట్ మీడియానే కాకుండా నేషనల్ మీడియా వరకు ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది అనమాట. ఈ తిరుమల కల్తీ లడ్డు అనేటువంటి అంశం అనమాట. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో వెలువరించిన తీర్పు ఏంటంటే కనుక దీనికి సంబంధించి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. దాన్ని సిట్ అంటారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనమాట. సిట్ అంటే ఎస్ఐటి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. తెలుగులో అయితే ఏమంటారు, కేంద్ర దర్యాప్తు బృందము అంటారనమాట. ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్టుని ఏర్పాటు చేసిందనమాట. ఇప్పుడు అది ఉండదు. సుప్రీంకోర్టు ప్రకారం ఇప్పుడు సిట్టు ఏర్పాటు అవుతూ ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు స్థానంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్ అనేటువంటిది వస్తుందన్నమాట. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో 5 మంది సభ్యులు ఉంటారంట. ఈ 5 మందిలో ఇద్దరు వచ్చేసి సిబిఐ అధికారులు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇద్దరు. మరొక ఇద్దరు వచ్చేసి రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి ఇద్దరు ఉంటారు. మరొకరు వచ్చేసి FSSAI, మనందరికీ తెలుసు ఈ ఆహార నాణ్యతకు సంబంధించినటువంటి ముఖ్యమైన సంస్థ, ఆహార నాణ్యతకు సంబంధించి గొప్ప సంస్థ అన్నమాట FSSAI నుంచి ఒకరన్నమాట. ఇలా మొత్తం 5 మంది సభ్యులతో ఈ దర్యాప్తు బృందం అనేటువంటిది ఏర్పాటవుతుందన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, సిబిఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి ఇద్దరు, ఒకరు FSSAI నుంచి అనమాట ఒకరు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్గా, ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రకారం అనమాట. దీంట్లో ప్రభుత్వం తరపున ఒక లాయర్ని పెట్టుకున్నారు వాళ్ళు. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి ఒక లాయర్ని పెట్టుకున్నాడు అనమాట. ప్రభుత్వం తరపున వాదించిన లాయర్ ఏం వాదించాడంటే కనుక NDDB, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పింది ఈ కల్తీ లడ్డులో కొవ్వును వాడారు, పంది కొవ్వును వాడారు, ఇట్లాంటి కొన్ని జంతువుల కొవ్వులను వాడారని ఆయన ఆ వాదనను వినిపించాడనమాట. ఇంకా వైవి సుబ్బారెడ్డి తరపున ఉన్నటువంటి లాయర్ ఏం చెప్పాడంటే కనుక ఇది శాకాహార కొవ్వు మాత్రమే అని చెప్పి వైవి సుబ్బారెడ్డి తన తరపున పెట్టిన లాయర్ ఆయన చెప్పాడనమాట. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకుంటే ఇప్పుడు సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్టును మనం గుర్తుపెట్టుకోవాలి. 5 మంది సభ్యులు అనమాట, 5 మంది సభ్యులు. క్వశ్చన్ నెంబర్ 7, తెలంగాణ రాష్ట్రంలో నూతన జాబితాలో మొత్తం గ్రామీణ ఓటర్ల సంఖ్య ఎంత? తెలంగాణ రాష్ట్రంలో నూతన జాబితాలో మొత్తం గ్రామీణ ఓటర్ల సంఖ్య 1,63,33,584 మంది. చూడండి, గ్రామీణ ఓటర్లు చెప్తున్నాను నేను. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ఓటర్లు 1,67,33,584 మంది అనమాట. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ చూసుకోవాలి, బాగా నేర్చుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి గ్రామీణ ఓటర్ల జాబితా అనమాట. రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీల ఎన్నికలు జరగబోతున్నాయి, మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామీణ ఓటర్ల జాబితాను రిలీజ్ చేసిందనమాట. చూడండి, తెలంగాణ రాష్ట్రంలో గల గ్రామీణ పంచాయతీలు ఎన్నంటే కనుక 12,867 గ్రామ పంచాయతీలు ఉన్నాయి తెలంగాణలో. అదేవిధంగా ఎన్ని మండలాలు ఉన్నాయి తెలంగాణలో అంటే కనుక 538 మండలాలు ఉన్నాయి. 538 మండలాలు ఉన్నాయి. ఇట్లా మనకి ఓటర్ల పరంగా ముఖ్యంగా వార్డులు ఎన్ని ఉన్నాయంటే కనుక వార్డులు 1,13,722 వార్డులు ఉన్నాయన్నమాట. 1,13,722 వార్డులు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గ్రామ పంచాయతీల పరంగా గ్రామీణ ఓటర్లను మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఓటర్లు గుర్తుపెట్టుకోవాలి. 1,67,33,584 మంది అనమాట. ఇకపోతే ఇందులో మహిళా గ్రామీణ ఓటర్లు 85 లక్షల మంది పైగా ఉంటే పురుషులు గ్రామీణ ఓటర్లు వచ్చేసి 82 లక్షల మంది పైగా ఉన్నారనమాట.
అంటే మహిళా గ్రామీణ ఓటర్లే అత్యధికం అన్నమాట. పురుషుల గ్రామీణ ఓటర్ల కంటే మహిళా గ్రామీణ ఓటర్లు తెలంగాణలో ఎక్కువ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 85 లక్షల పైగా మహిళా ఓటర్లు, 82 లక్షల పైగా పురుష ఓటర్లు అన్నమాట గ్రామాల్లో. ఇది మనకి ఒక రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి ఒక డేటా అన్నమాట. ఓకేనా? కాబట్టి ఇంపార్టెంట్గా నోట్ చేసుకొని చదువుకోండి, అందరూ కూడా ఇంపార్టెంట్. ప్రతి నెల కూడా మన ఛానల్ నుంచి 4 ఎగ్జామ్స్, కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్, ఆ నెలకు సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేయబడతాయి. అలా ఈ నెలలో అక్టోబర్ నెలలో 4 ఎగ్జామ్స్ డేట్స్ మనకు అక్టోబర్ 7, అక్టోబర్ 14, అక్టోబర్ 21, అక్టోబర్ 31 ఈ తేదీలలో మీకు ఈ 4 ఎగ్జామ్స్ కండక్ట్ చేయబడతాయి అన్నమాట. అక్టోబర్ నెలలో ఉన్న కరెంట్ అఫైర్స్. కానీ ఈ కరెంట్ అఫైర్స్ అన్ని బిట్లు కవర్ అయ్యే విధంగా మనం ఎగ్జామ్ పేపర్ మీకు ప్రిపేర్ అవుతుందన్నమాట మనం చెప్పే ఛానల్ నుంచి. కాబట్టి ఈ ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళు దానికోసం తక్కువ అమౌంట్ పెట్టడం జరిగిందన్నమాట, ఒక 50 రూపీస్. కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి, 50 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కు స్క్రీన్ షాట్ పెడితే కనుక మేము ఎగ్జామ్ గ్రూప్లో యాడ్ చేసి ఆ డేట్లలో మీకు ఎగ్జామ్ పేపర్ పంపిస్తాం ఆన్లైన్లో. ఆ గ్రూప్లో సెండ్ చేస్తామన్నమాట. తర్వాత ఆన్సర్ కూడా పెడతాం. అవి అన్నీ మీరు జిరాక్స్ తీసుకుంటూ భద్రపరచుకోవచ్చు అనమాట. రానున్న ఎగ్జామ్స్కు బాగా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? ఒకే క్వశ్చన్ చూసినట్లయితే కనుక మనం తెలంగాణ రాష్ట్రంలో ఏ సంవత్సరం నాటికి 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది? చూడండి, ఏ విద్యుత్తు ఇక్కడ అంటే కనుక గ్రీన్ ఎనర్జీ అనమాట. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? పునరుత్పాదక శక్తిని, రెన్యూవబుల్ ఎనర్జీని అలా 20,000 మెగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేయాలని టార్గెట్ ఏ సంవత్సరం నాటికంటే 2030 నాటికి. ఈ విషయాన్ని ఎవరు వెల్లడించారంటే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు. ఈయన జపాన్ దేశంలో పర్యటించాడనమాట. జపాన్ పర్యటనలో ఉన్నాడనమాట. అక్కడ కొన్ని కంపెనీలతో ఆయన ఓకేనా ఒప్పందాలు కూడా చేసుకోవడం జరుగుతుందన్నమాట. రోహమ్ అనేటువంటి ఒక కంపెనీ, పానాసోనిక్ కంపెనీలతో ఆ ప్రతినిధులతో మాట్లాడడం జరిగిందనమాట. రోహమ్ అనేటువంటిది ఒక సెమీ కండక్టర్ల తయారీ సంస్థ అనమాట. సెమీ కండక్టర్ల తయారీ సంస్థ రోహము. అదేవిధంగా పానాసోనిక్ అంటే మనందరికీ తెలుసు, గొప్ప ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి కంపెనీ అనమాట. రెండు కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యాడు. దానిలో భాగంగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే కనుక 2030 నాటికి తెలంగాణ 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా పనిచేస్తూ ఉందని ఆయన చెప్పడం జరిగిందనమాట. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని చదువుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్గా. ఓకేనా? రైట్. 9th క్వశ్చన్. జైళ్ళల్లో ఉన్న ఖైదీలపై కుల వివక్షత చూపకూడదని ఏ కేసులో సుప్రీంకోర్టు తెలిపింది? జైళ్ళల్లో ఉన్న ఖైదీలపై కుల వివక్షత చూపకూడదని ఏ కేసులో సుప్రీంకోర్టు తెలిపింది అంటే కనుక సుకన్య శాంత వర్సెస్ ఇక్కడ యూనియన్ ఇండియా అనమాట. సుకన్య శాంత వర్సెస్ యూనియన్ ఇండియా అనేటువంటి కేసులో. చూడండి, ఖైదీలలో కుల వివక్షత అనేటువంటిది ఉందంట. దీనిపైన కేసు వేసింది ఎవరంటే కనుక సుప్రీంకోర్టులో కేసు ఈ సుకన్య శాంత అనేటువంటి జర్నలిస్ట్ వేసిందనమాట. అసలు జైళ్ళల్లో ఏంటి, కుల వివక్షత ఏంటి అంటే జైళ్ళల్లో కుల వివక్షత అనేది మనకు చూస్తే కనుక కనిపిస్తుందని చెప్తున్నారనమాట. ఏంటంటే కనుక ఉన్నత వర్గాలకు చెందినటువంటి వాళ్ళకేమో కొద్దిగా డిగ్నిటీ గల పనులు చేయిస్తారనమాట. అదే ఓకేనా కొద్దిగా నిమ్న కులాలకు చెందిన వాళ్ళైతే కనుక వారితో బాత్రూములు కడిగించడము, జైళ్ళలో బాత్రూములు కడిగించడము, ఊడ్చడము, ఇట్లాంటి పనులన్నీ కూడా అప్పచెప్తున్నారంట. అది కుల వివక్షత అనమాట. జైళ్ళల్లో కుల వివక్షత చూపకూడదని చెప్పేసి ఇది ఆర్టికల్ 15కు విరుద్ధం అని చెప్పేసి ఆమె కేసులు దాఖలు చేయడం జరిగిందనమాట. అది ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగిందన్నమాట సుప్రీంకోర్టు. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం వెలువరించిందంటే కనుక జైళ్ళల్లో కుల వివక్షత చూపకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగిందనమాట.
కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఏ కేసులో భాగంగా అనేది ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకోండి అందరూ కూడా. ఓకే. లాస్ట్ క్వశ్చన్. బీసీసీఐ ఏసీయు నూతన చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? బీసీసీఐ ఏసీయు నూతన చీఫ్గా నియమితులైన వారు శరత్ కుమార్. ఇమెయిల్లో చూడొచ్చు శరత్ కుమార్ను. ఏసీయు అంటే యాంటీ కరప్షన్ యూనిట్ అనమాట, అవినీతి నిరోధక శాఖ. బీసీసీఐకి సంబంధించి అవినీతి నిరోధక శాఖకు చీఫ్ అనమాట. ఎవరంటే శరత్ కుమార్. ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా, కాబట్టి గుర్తుంచుకోవాలి. ఓకేనా. న్యూ అపాయింట్మెంట్స్లో డైరెక్ట్ బిట్ అనమాట, ఇంకా ఏం అవసరం లేదు. ఓకేనా. బీసీసీఐ ఏసీయు చీఫ్గా ఎవరంటే కనుక శరత్ కుమార్. బీసీసీఐ అనేది భారతదేశ క్రికెట్ నియంత్రణ మండలి అనమాట. భారతదేశ క్రికెట్ నియంత్రణ మండలి అనమాట. అంటే క్రికెట్ను నియంత్రించేది, భారతదేశ క్రికెట్ను నియంత్రించేది, నిర్వహించేది అన్నీ కూడా ఈ బీసీసీఐయే. కాబట్టి బీసీసీఐ పూర్తి పేరు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫార్ క్రికెట్ ఇన్ ఇండియా. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అనేది పూర్తి పేరు. బీసీసీఐ ఏర్పడిన సంవత్సరం 1928. బీసీసీఐ ఏర్పడిన సంవత్సరం 1928. బీసీసీఐ ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. బీసీసీఐ ప్రజెంట్ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ. బీసీసీఐ సిఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసి హెమాంగ్ అమీన్. బీసీసీఐ ప్రజెంట్ సెక్రటరీ కార్యదర్శి వచ్చేసి జైషా. బీసీసీఐకి ప్రజెంట్ కార్యదర్శి ఎవరంటే కనుక అమిత్ షా కుమారుడు అనమాట, జైషా.